హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఇడ్లీ కారం పొడి చేస్తున్నానండి. ముందుగా ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనప్పుడు మిర్చి వేసుకోవాలండి. మిర్చి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఆయిల్లో. ఆ తర్వాత పక్కన ఉంచుకోవాలండి. అదే కడాయిలో ఇప్పుడు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు శనగపప్పు వేసుకోవాలండి. పప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలాగే ఉడిది పప్పు కూడా వేసుకోవాలండి. రెండు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ధనియాలు వేసుకున్నానండి. అలాగే జీలకర్ర వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మంట మీడియంలో పెట్టుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకున్నానండి. అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి. అంతే అండి. సన్న మంటతో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. మనం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి 1 మంత్ వరకు పౌడర్ బాగుంటుందండి. ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఆయిల్ లేకుండా వేసుకుంటే 2 మంత్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. అలాగే వెల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. అన్నీ కలిపి ఒకసారి మిక్సీ మెత్తని పౌడర్గా చేసుకోవాలండి. మెత్తగా అయినా వేసుకోవచ్చు, కొంచెం బరక అయినా వేసుకోవచ్చండి. అంతే అది సింపుల్ టేస్టీ ఇడ్లీ కారం పొడి అండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ విధంగా నేను మిక్సీ తిప్పుకున్నానండి. ఇప్పుడు ఎయిర్ టైట్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చండి. నేను గాజు సీసా అంటే అందులో వేసుకున్నానండి. ఇప్పుడు వేడి వేడి ఇడ్లీలలో చట్నీ, ఇడ్లీ కారం పొడి, కొంచెం నెయ్యి వేసుకొని ఇడ్లీ కారం పొడి తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇడ్లీ ఓన్లీ చట్నీ లేకుండా కూడా ఇడ్లీ కారం పొడి ఇడ్లీ తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.